కానకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలం వడ్డాదిలో కూటమి నేతల మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి. జగనన్న కాలనీలో 16 లక్షల రూపాయల వ్యయంతో మంజూరైన సీసీ రోడ్డు పనుల శంకుస్థాపన కార్యక్రమం ఇప్పుడు తీవ్ర వివాదానికి దారితీసింది. టీడీపీ జిల్లా అధ్యక్షుడు రాష్ట్ర హౌసింగ్ బోర్డు చైర్మన్ బత్తుల తాతయ్య బాబును ఈ కార్యక్రమానికి ఆహ్వానించలేదనే కారణంతో ఆయన వర్గీయులు రోడ్డు పనులను అడ్డుకున్నారు. దీంతో ఎమ్మెల్యే రాజు వర్గీయులకు తాతయ్య బాబు వర్గీయులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. మీరు పెద్దలే ఇందులో ఎవరు కూడా రోడ్డు చెప్పలేదు. అయినా మీరు వస్తున్నారట, మరి మాకు ఒక ముక్కండి, మనం కూడా ఇంతమంది మీకు కష్టపడ్డాం. మీకు 4 సార్లు మెజార్టీ ఇవ్వాలి. అందరూ సమిష్టి ఎందుకు మాట్లాడుతున్నాడు? ఎస్ఐ గారు ఎందుకు మాట్లాడుతున్నాడు? నేను మాట్లాడాను. రోడ్డు వేసి తీరుతామంటూ ఎమ్మెల్యే అనుచరులు, అసలు వేయనిచ్చేదే లేదు అంటూ తాతయ్య బాబు అనుచరులు పట్టుబడటంతో ఇరు వర్గాల మధ్య తీవ్రమైన వాగ్వాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒకే కూటమికి చెందిన ఇద్దరు ముఖ్య నేతల అనుచరుల మధ్య ఈ స్థాయిలో ఆధిపత్య పోరు సాగటం స్థానికంగా ఇప్పుడు చర్చనీయాంశమైంది.